6వ తరగతి తెలుగు వాచకంలోని జారిన గుండె పాఠ్యాంశం శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాను. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకున్నాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్ పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. ఒకటో ప్రశ్న, పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతను గుర్తు చేయడం ఏ పాఠం ఉద్దేశం? ఆప్షన్ 1 స్నేహబంధం, ఆప్షన్ 2 జారిన గుండె, ఆప్షన్ 3 కళ్ళుండి చూడలేక, ఆప్షన్ 4 నేనైతే. సరైన సమాధానం ఆప్షన్ 2 జారిన గుండె. రెండో ప్రశ్న, జారిన గుండె పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్ 1 త్యాగబుద్ధి, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 మానవత్వపు విలువలు, ఆప్షన్ 4 వృద్ధుల పట్ల వైఖరి. సరైన సమాధానం ఆప్షన్ 4 వృద్ధుల పట్ల వైఖరి. మూడో ప్రశ్న, కథానిక ప్రక్రియకు చెందిన పాఠం. ఆప్షన్ 1 జారిన గుండె, ఆప్షన్ 2 కళ్ళుండి చూడలేక, ఆప్షన్ 3 మన భాషలు, ఆప్షన్ 4 త్యాగం. సరైన సమాధానం ఆప్షన్ 1 జారిన గుండె. నాలుగో ప్రశ్న, జారిన గుండె పాఠ్యభాగం దేనిని గ్రహించబడింది? ఆప్షన్ 1 జీవితానికో నిర్వచనం, ఆప్షన్ 2 కోనలమ్మ కోన, ఆప్షన్ 3 కమ్మ తెమ్మెర, ఆప్షన్ 4 ఇక్కడ మేమంతా క్షామం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇక్కడ మేమంతా క్షామం. ఐదో ప్రశ్న, జారిన గుండె పాఠ్యాంశ రచయిత. ఆప్షన్ 1 చెన్నై సూరి, ఆప్షన్ 2 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 3 కరుణశ్రీ, ఆప్షన్ 4 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. సరైన సమాధానం ఆప్షన్ 2 మధురాంతకం రాజారాం. ఆరో ప్రశ్న, జారిన గుండె పాఠంలో పెద్ద కొడుకు ఇల్లు వదిలి ఎంతకాలమైంది? ఆప్షన్ 1 6 నెలలు, ఆప్షన్ 2 4 నెలలు, ఆప్షన్ 3 8 నెలలు, ఆప్షన్ 4 10 నెలలు.
సరైన సమాధానం ఆప్షన్ 1 6 నెలలు. 7వ ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. జారినగుండె పాఠ్యాంశ రచయిత మధురాంతకం రాజారాం. బి. మధురాంతకం రాజారాం 1930 సంవత్సరంలో జన్మించారు. సి. మధురాంతకం రాజారాం తూర్పుగోదావరి జిల్లాలోని చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ బి సరైనవి. ఆప్షన్ 4 ఏ బి సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ బి సరైనవి. 8వ ప్రశ్న. క్రింది వాటిలో మధురాంతకం రాజారాం వారి రచనలు. ఏ. కమ్మ తెమ్మర. బి. రేపటి ప్రపంచం. సి. సాహిత్య వ్యాసాలు. డి. ఉదయశ్రీ. ఆప్షన్ 1 ఏ బి. ఆప్షన్ 2 బి సి. ఆప్షన్ 3 సి డి. ఆప్షన్ 4 సి ఏ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ బి. 9వ ప్రశ్న. ఎవరి రచనలు రష్యన్, తమిళ, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆప్షన్ 1 ఆరుద్ర. ఆప్షన్ 2 కరుణశ్రీ. ఆప్షన్ 3 జాషువా. ఆప్షన్ 4 మధురాంతకం రాజారాం. సరైన సమాధానం ఆప్షన్ 4 మధురాంతకం రాజారాం. 10వ ప్రశ్న. క్రింది వాటిలో మధురాంతకం రాజారాం గారి రచనలు కాని వాటిని గుర్తించండి. ఏ. కమ్మ తెమ్మెర. బి. సాహిత్య వ్యాసాలు. సి. కోనలమ్మ కోన. డి. ఉమర్ ఖయ్యాం. ఆప్షన్ 1 ఏ బి. ఆప్షన్ 2 బి సి. ఆప్షన్ 3 సి డి. ఆప్షన్ 4 బి డి. సరైన సమాధానం ఆప్షన్ 4 బి డి. 11వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించండి, సరైన వాటిని గుర్తించండి. ఏ. బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు పొందిన రచయిత మధురాంతకం రాజారాం. బి. తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత మధురాంతకం రాజారాం. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది.
ఆప్షన్ 3 ఏ బి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏ బి రెండు సరైనవి కావు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ బి రెండు సరైనవి. 12వ ప్రశ్న. మధురాంతకం రాజారాం జన్మించిన మొగరాల గ్రామం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 1 కర్నూలు. ఆప్షన్ 2 చిత్తూరు. ఆప్షన్ 3 తూర్పు గోదావరి. ఆప్షన్ 4 నల్గొండ. సరైన సమాధానం ఆప్షన్ 2 చిత్తూరు. 13వ ప్రశ్న. జారిన గుండె పాఠ్యాంశం ఏ మాండలికంలో రాశారు? ఆప్షన్ 1 చిత్తూరు మాండలికం. ఆప్షన్ 2 నెల్లూరు మాండలికం. ఆప్షన్ 3 గుంటూరు మాండలికం. ఆప్షన్ 4 వరంగల్ మాండలికం. సరైన సమాధానం ఆప్షన్ 1 చిత్తూరు మాండలికం. 14వ ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ ను పొందిన రచయిత? ఆప్షన్ 1 కరుణశ్రీ. ఆప్షన్ 2 ఆరుద్ర. ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం. ఆప్షన్ 4 శ్రీశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం. 15వ ప్రశ్న. వక్రగతులు, ఇతర కథలు, జీవితానికో నిర్వచనం, కోనలమ్మ కోన మొదలగు వాటిని రచించింది? ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం. ఆప్షన్ 2 శ్రీశ్రీ. ఆప్షన్ 3 వనమామలై వరదాచార్యులు. ఆప్షన్ 4 ఆరుద్ర. సరైన సమాధానం ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం. 16వ ప్రశ్న. వృద్ధాశ్రమాలు నిర్వహించడం ఎందుకు జరుగుతుందో ఊహించి కారణాలు రాసిన విద్యార్థి సాధించిన సామర్థ్యం? ఆప్షన్ 1 ప్రశంస. ఆప్షన్ 2 స్వీయ రచన. ఆప్షన్ 3 సృజనాత్మకత. ఆప్షన్ 4 పదజాలం. సరైన సమాధానం ఆప్షన్ 2 స్వీయ రచన. 17వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించండి, సరికాని వాటిని గుర్తించండి. ఏ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు. బి ఆ ఈ ఉ ఏ హ్రస్వాలు. సి రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే హల్లులను దీర్ఘాలు అంటారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి.
ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. 18వ ప్రశ్న. వర్గ ప్రథమ అక్షరాలను ఏమంటారు? ఆప్షన్ 1 పరుషాలు. ఆప్షన్ 2 సరళాలు. ఆప్షన్ 3 అనునాసికాలు. ఆప్షన్ 4 అంతస్తాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 పరుషాలు. 19వ ప్రశ్న. క్రింది వాటిలో సరళాలు. ఆప్షన్ 1 కచట తప. ఆప్షన్ 2 గజడ దబ. ఆప్షన్ 3 కగజ జత. ఆప్షన్ 4 ఖ ఘ ఛ ఝ. సరైన సమాధానం ఆప్షన్ 2 గజడ దబ. 20వ ప్రశ్న. ష స స హాలను డాష్ అంటారు? ఆప్షన్ 1 అనునాసికాలు. ఆప్షన్ 2 అంతస్థాలు. ఆప్షన్ 3 పరుషాలు. ఆప్షన్ 4 ఊష్మాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఊష్మాలు. 21వ ప్రశ్న. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను ఏమంటారు? ఆప్షన్ 1 అంతస్తాలు. ఆప్షన్ 2 వర్గయుక్తులు. ఆప్షన్ 3 అల్ప ప్రాణాలు. ఆప్షన్ 4 సరళాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 వర్గయుక్తులు. 22వ ప్రశ్న. నా, ఇని, నా మాలు. ఆప్షన్ 1 అనునాసికాలు. ఆప్షన్ 2 ఊష్మాలు. ఆప్షన్ 3 అల్ప ప్రాణాలు. ఆప్షన్ 4 వర్గయుక్తులు. సరైన సమాధానం ఆప్షన్ 1 అనునాసికాలు. 23వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఏ సున్నా, అరసున్నా, విసర్గ. 3 అక్షరాలు అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉక్షయాక్షరాలు అని వ్యవహరిస్తారు. బి అరసున్నాకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. సి విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి.
24వ ప్రశ్న. భాషను మాట్లాడే సహజ శక్తి మానవులందరికీ ఉంటుంది. ఈ వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఆప్షన్ 1 మా, జ, నా, ల. ఆప్షన్ 2 ఠ, కి, నా, ర. ఆప్షన్ 3 భ, న, మా, కి. ఆప్షన్ 4 ష, స, హ, స. సరైన సమాధానం ఆప్షన్ 4 ష, స, హ, స. 25వ ప్రశ్న. వర్ణమాల ప్రకారం సరి అయిన వరుస. ఆప్షన్ 1 చకట పత. ఆప్షన్ 2 కటత పచ. ఆప్షన్ 3 కచట తప. ఆప్షన్ 4 కతట చప. సరైన సమాధానం ఆప్షన్ 3 కచట తప.